సొంత ఇంట్రెస్ట్తో వచ్చాను. నా ఎయిమ్, నా గోల్ అని నాకు అప్పుడే స్టార్ట్ అయింది నా మీద. ఆ అధికారం నాకు ఉంటది. నిధులు తెస్తాను, నాకు దాతలు కూడా ఉన్నారు. అవి కూడా గ్రామ కాదు, ఫస్ట్ నమ్మకం, ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటున్నాను నేను. నమస్కారం. ఇక్కడ మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి గల కారణం ఏంటి? ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం. గ్రామ పెద్దలందరికీ, అమ్మలకి, అక్కలకి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ నేను కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్గా నిలబడడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి చేరట్లేదు, ఇంటింటికి చేరట్లేదు. అట్లాంటి ప్రభుత్వ పథకాలని ప్రతి ఇంటికి చేరేలాగా చూడడానికి, పెన్షన్స్ రాని వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించడానికి, ఏదైనా ఆపద ఉందంటే నా సొంత నిధులతోటైనా నేను వారిని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తా. అంటే ఊర్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమన్నా మీకు ఐడియా ఉందా? అంటే మామూలుగా జనాలకు పని ఉంటుంది కదా, మీరు వస్తే ఏం పని చేస్తారు, అసలు జనాలకు ఏం అవసరాలు ఉన్నాయో మన ఐడియా ఉందా? జనాల అవసరాలంటే, ఒకటి మాధవరెడ్డి కాలంలో ఫిల్టర్ లేదు, ఆ ఫిల్టర్ పెట్టియడానికి ముందుకు వస్తా. ప్లస్ ఓల్డ్ పీపుల్స్ కి అది పెన్షన్స్ రావట్లేదు, పెన్షన్స్ ఇప్పించడానికి, ప్రభుత్వం నుండి పెన్షన్స్ ఇప్పించడానికి ముందు సహకారం చేస్తాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా మనది, పైన కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఏ పథకాలనైనా తీసుకురావడానికి మాకు నన్ను గెలిపిస్తే ఆ అధికారం నాకు ఉంటది. అంటే ఆల్రెడీ కొన్ని పథకాల మీద జనాలు ఏంటంటే నెగిటివ్, అంటే అపోజిట్ పార్టీ కావచ్చు, ఎవరైనా కొంతమంది సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ అయిన పడుతుంది ఆ పథకాలు. అంటే ఆ పథకాలు అనేది ఎట్లా చేరుతాయి అనేది మీరు గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎలా చెప్తారు మీరు? ఏ పథకాలు ఎట్లా చేరుతాయి అంటే, మనం ఏం చెప్తాం, ఇంటింటికి ప్రతి ఇంటికి చెప్తాం, వస్తాయి. మనం ఫస్ట్ మనం గెలుచుకున్నాం అనుకో, మనకు అర్హత ఉంటది అక్కడికి వెళ్ళి అడగడానికి. ఆ వచ్చిన అర్హతని మనం యూటిలైజ్ చేసుకోవాలి అందరం, అంతే. ప్రతి ఇల్లు యూటిలైజ్ చేసుకోవాలి. అట్లా కొంతమంది పెన్షన్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అట్లాంటి వాళ్ళకి. ప్లస్ ఒక బస్ స్టాండ్ లేదు ఇక్కడ, బస్ స్టాండ్ మా సొంత నిధులతోటి కట్టియడానికి ముందుకు వస్తా. తెలంగాణ రాష్ట్రంలో వలిగొండల మండలంలో మన గ్రామం ఒక ఆదర్శ గ్రామంలో తీర్చిదిద్దడానికి వస్తుంది అంతే. ఈ సర్పంచ్ పదం అంటేనే అదొక సంపాదన, దాన్ని ఎన్కేసుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. దానికి మీరు అటువంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? సంపాదన అంటే ఇక్కడ ఏమున్నాయి, ఒక ఫ్యాక్టరీ లేవు, ఏమన్నా ఆదాయం అంటూ ఏమీ లేదు ఇక్కడ. అట్లాంటి అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే మేము ఆర్థికంగా ఓకే, ఫైనాన్షియల్ గా ఉన్నాం. మాకు 100 ఉంది, అందులో 10 పైసలు గ్రామానికి పెట్టడానికే వచ్చినాం. మన ఊర్లో ఓట్ బ్యాంక్ 1417 అంటే మన చిన్న గ్రామం అన్నట్టు, చిన్న గ్రామమే. అంటే పేదవాళ్ళకు మామూలుగా అందరు రాజకీయ నాయకులు చెప్పేదే ఒక విద్యా వైద్యం అనేది పేదవాళ్ళకి అందా అంటారు. ఏమైనా చదువు విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? స్కూల్లో టీచర్లని ఏ విధంగా స్కూల్ నడుపుతుంది, ఏ విధంగా రన్ అవుతుందో అట్లాంటి వాళ్ళకి, అట్లా స్కూల్ ని కొద్ది అభివృద్ధి చేయాలి. ప్లస్ బుక్స్ ఏమన్నా ఇవ్వడానికి, స్కూల్లో ఏదైనా టీచర్స్ తక్కువ ఉంటే మేము పెట్టైనా సరే ప్రైవేట్ గా నడిపించడానికి ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు కొన్ని ఊర్లలో మేము చూసినంత వరకు అయితే ఇది పింఛన్ తీసుకోవడానికి ఇక్కడ పోవడానికి కొంచెం సౌకర్యం లేదు. అయితే బయోమెట్రిక్ మిషన్ తోని కొన్ని ఊర్లలో మేము ఏర్పాటు చేస్తామంటారు. అటువంటిది మనకి ఏమైనా సాధ్యమైందా? అవుతుంది, సాధ్యమవుతుంది. అది నిజంగా ప్రభుత్వం సహకరిస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము వేపిస్తాం. ఎందుకు కాదు, అవుతుంది, చేపిస్తాం, కంపల్సరీ చేపిస్తాం. అలాంటి అవకాశం ఉంటే ఏ చిన్న అవకాశాన్ని మేము వదులుకోం. ప్రజల వద్దకు అన్ని పథకాలు పోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా అందరికీ, పేదవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, నడవరాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎలా ప్రభుత్వ పథకాలు ఎలా అందాలి, ఎలా పోవాలి అనేది చూడడానికి మేము వస్తున్నాం. వాళ్ళకి అందడానికి ప్రతి ఒక్క పైసా, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క అరువునికి చేర్చడానికి మా శాయశక్తుల, మా సొంతంగా, వారికి ఏమైనా కావాలన్నా మా సొంత పైసలతోటి నేను చేస్తాను. యువత మాత్రం చెడుదారి పట్టొద్దండి, అదొక్కటే మెయిన్ మాది. ఎందుకంటే మా మోటోనే అది. ఎందుకంటే మేము చిన్న ఏజ్ లోనే ఈ సర్పంచ్ గా పోటీ చేయడానికి ముందుకు వచ్చినాం అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే వెనకాల ఇంత ముందుకు వచ్చినాం. సో యువత కూడా అంతే,
అందరూ అందరూ కష్టపడండి, పని చేసుకోండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్ ని కంట్రోల్ చేయడం అంటే ఏ విధంగా మీరు కంట్రోల్ అంటే మీరు అని చాలా మందికి ఒక్కొక్క అర్థాలు వస్తాయి. అంటే ఇప్పుడు యూత్ కంట్రోల్ చేయడం అంటే సోషల్ మీడియా తర్వాత సాధ్యం కాదంటారు. మీరు ఎలాంటి చర్యలు మేము ఎలాంటి చర్యలు తీసుకుంటామంటే, గ్రామం ఒకసారి సర్పంచ్ అయిన మాకు అవకాశం వచ్చిన తర్వాత వారానికి ఒకసారి 2 సార్లు యువతని ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకు ఏమి అవసరాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, వాళ్ళ విద్యార్హతలు బట్టి ఏమైనా జాబులు కావాలంటే వాళ్ళకి జాబులు పెట్టించడం, ఇలా పని చేసుకుంటే ఇలా ముందుకు వెళ్తే వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించడానికి మేము ముందుకు వస్తున్నాం. ఏదైనా వాళ్ళ విద్యార్హతలు బట్టి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి నేను ముందుకు వస్తున్నాను. అది ఎవ్రీ వారమా ఎవ్రీ మంత్ వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మీటింగ్ ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటాను. యువతలందరినీ పిలిచేసి, ఇప్పుడు కూడా మాకు యువతలు ఉన్నారు, వాళ్ళందరికీ అదే చెప్తున్నాను, నేను వస్తే ఇలా చేస్తాను అలా చేస్తాను. మేము కూడా అక్కడి నుంచే వచ్చాం, వాళ్ళ స్టేజ్ నుంచే వచ్చాం. మాకంటూ ఎవరు చెప్పకున్నా కూడా మేము ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు మేము అది చెప్పాలని వస్తున్నాం. మేము ఎందుకు ఈ పొజిషన్కి వచ్చాము, ఇలా ఉన్నాము అంటే మా వెనకాల మేము ఆలోచన చేసుకొని ఒక చదువు ఎన్నుకున్నాం. మేము అక్షరాన్ని నమ్ముకున్నాను. నేను అక్షరాన్ని నమ్ముకొని జాబ్ చేసి వ్యాపారం చేసి ఇప్పుడు సర్పంచ్ పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సో అదే విధంగా అందరికీ సేమ్ అవకాశాలు ఉంటాయి. అందరు కష్టపడితే సేమ్ అవకాశం. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక యువత పక్కదారు చెప్పేవాళ్ళు ఒకటి, ఆర్థిక పరిస్థితి ఒకటి, వాళ్ళకి ఏ రూట్లో పోతే ఏమి వస్తుంది అని చెప్పేవాళ్ళు. అది నేను చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. ఆ మోటోతోనే నేను ఇక్కడికి వచ్చాను. నా మోటో ఏదో చెప్తాను, డబ్బుతోటి కాదు, ఫస్ట్ నమ్మకం, ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటున్నాను నేను వాళ్ళతోనే. రాగానే మా పిల్లల్ని కూర్చోబెట్టేసి, అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అందరూ చెప్పాను, మనం రాగద్వేషాలకు పోకూడదు, ఫస్ట్ కొట్లాటలకు పోకూడదు, మద్యానికి బానిస కాకూడదు. ఇవన్నీ నేను ఫస్ట్ మా పిల్లలకు ప్రిపేర్ చేసిన తర్వాతనే నేను నామినేషన్ వేశాను. ఇప్పుడు మాకంటూ ఒక ఎజెండా, మా సొంత ఎజెండా ఉంది. ఒకసారి సర్పంచ్ గా గెలిపించిన తర్వాత మేము ఫస్ట్ చెప్పాను, ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి ఎలా చేరవేరాలి, దాంట్లో నా సహకారం, నా సొంత సహకారం ఉంటుంది. 2, గ్రామానికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, గ్రామానికి డ్రైనేజ్ సమస్య ఉంటుంది, పరిశుభ్రత ఉంటుంది, స్కూల్ ఉంటుంది, గుడి ఉంటుంది, రోడ్లు ఉంటాయి. వాటికి ఏమేమి కావాలి, ఎక్కడ రోడ్లు లేవు, సీసీ రోడ్లు గవర్నమెంట్ ఇస్తున్నది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ చేయడానికి. ఇంకా ఎవరికి రేషన్ కార్డు రాలేదు, ఎవరికి బియ్యం వస్తలేవు, పింఛన్లు వస్తలేవు, ఎవరికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ పథకం ఇందిరమ్మ ఇల్లు చాలా ఫేమస్ అయిపోయింది. అర్హులందరికీ ఇల్లు వస్తాయి. ఇల్లు అనేది ఫస్ట్ మనిషికి గూడు గుడ్డ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ వాళ్ళందరికీ గూడు కావాలి. గూడు లేని వాళ్ళకి గూడు కల్పించడానికి నా వంతు శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే దగ్గరికి, నన్ను సర్పంచ్ గెలిపిస్తే మా ఎమ్మెల్యే దగ్గర కూడా నేను వెళ్తాను, ఆయన అండదండలు ఉంటాయి, మంత్రి దగ్గర కూడా పోగలుగుతాను. మా ఊరికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని మేము లిస్టు చేసుకొని మా ప్రజలతో కూర్చొని, మా వార్డు మెంబర్స్తో కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిధులు తెస్తాను. నా సొంతంగా కూడా నిధులు తెస్తాను, నాకు దాతలు కూడా ఉన్నారు. అవి కూడా గ్రామానికి, నా ప్రతి పైసా గ్రామానికి చెందాలి. నేను ఒక 10 రూపాయలు సంపాదించి దాంట్లో 1 రూపాయి నా గ్రామానికి ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సిద్ధమయ్యే వచ్చాను. నేను అన్నిటికీ రెడీగా ఉండే నేను ఈ పోటీలో నిలబడుతున్నాను. మీరు అనుకుంటున్నారు పార్టీ ఇప్పుడు ఈ ఎన్నిక అనేది, సర్పంచ్ ఎన్నిక అనేది పార్టీ గుర్తులేదు, లేదు, ఇది సొంత శక్తి. ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు సమాజంలో ఏంటంటే కొంచెం ఇంత అవగాహన వ్యక్తి, చదువుకునే వ్యక్తిని ప్రజలు ఎందుకు కోరుకోరంటే, కేంద్రం నుంచి వచ్చే, రాష్ట్రం నుంచి వచ్చే పనులు అనేది మనం సక్రమంగా ఖర్చు పెట్టాలి. మీ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నది, ఎమ్మెల్యే అనేది అది సెకండరీ. మీరు వచ్చే కేంద్రం రాష్ట్రం వచ్చే పనులు ఖర్చు పెట్టి చాలా, అది దానికోసమే వస్తున్నాం కదా. మేము చదువుకున్నాము. అందరికి ఇప్పుడు చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం ఫండ్స్ వస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కడ పోవాలి వాళ్ళకి తెలియదు. నాకు తెలుసు కదా, గ్రామానికి గ్రామ పంచాయతీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎక్కడికైనా నేను నా సొంతంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పేపర్లో ఏం రాసిండ్రు, మాకు ఏమి ఇస్తున్నారు చదవగలిగే శక్తి ఉంది కాబట్టి వచ్చాను నేను. దాన్ని చూసుకొని ఆ విధంగానే నేను గ్రామానికి ఏమి తెచ్చుకోవాలో అది నా సొంతంగానే చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ పోటీలో ఈ బరిలో నిలబడ్డాను. నాకు ఎటువంటి పైసా ఆల్రెడీ నేను నా వరకు నాకు సరిపోయేంత వరకు నేను సంపాదించుకున్నాను. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఏమైనా ఈ ఊరికి లాభం చేకూరాలనేసి నేను వచ్చాను. నా సొంత ఇంట్రెస్ట్తో నేను వచ్చాను. నన్ను ఎవరు ప్రోద్బలం చేయలేదు, నన్ను ఎవరు ఇక్కడ తీసుకురాలేదు, నువ్వు సర్పంచ్ కావాలి నన్ను ఎవరు నిలబెట్టి, నా సొంత ఇంట్రెస్ట్తో వచ్చాను. ఎవరైనా సొంత ఇంట్రెస్ట్తో వచ్చాను. ఇప్పుడు స్కూల్లో చదువుతుంటుంది, పోతాం, మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఎగ్జామ్ పాస్ అవుతాం, ఎగ్జామ్ చదివి. ఇప్పుడు నేను కూడా సర్పంచ్గా పోటీ, ఇది నాకు ఇంట్రెస్ట్. సో నేను ఇక్కడ సక్సెస్ కావాలంటే నా ఇంట్రెస్ట్ నేను ఇక్కడ చూపిస్తాను కాబట్టి నేను చూపించాను. రాష్ట్రం, దేశంలో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవాలని నా ఎయిమ్, నా గోల్. అది నేను దీన్ని బట్టి మీరు ఓట్లు నిర్ణయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.